దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయమందు వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము మొదటి భాగాన్ని మనం చదివి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఈరోజు నా అంశము ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. ఈ మాటలు 85 సంవత్సరాల వృద్ధాప్యానికి వచ్చినటువంటి కాలేబు విశ్వాసముతో పలికినటువంటి మాటలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాలేబు అన్న మాటకి అర్థము కుక్క అన్నటువంటి అర్థాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఒకవేళ ఈ మాట వినటానికి అంత అంగీకారంగా లేనప్పటికీ విశ్వాసానికి సాదృశ్యంగా కుక్కను మనము చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి కాలేబు గొప్ప విశ్వాస వీరుడిగాను గొప్ప ప్రార్థనా పరుడుగాను మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కాలేబు 85 సంవత్సరాల వయసుకు వచ్చినటువంటి ఈయన వారి యొక్క స్వాస్థ్యాలు యెహోషువ పంచిపెట్టే సమయమందు కాలేబుతో దేవుడిచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ తన తోటి సేవకుడైనటువంటి యెహోషువ యొద్దకు వెళ్ళి దీనుడిగా తన మనవి చేస్తున్నట్లు చూడగలుగుతూ ఉంటాం. కాలేబు జీవితంలో కాలేబు గొప్ప విశ్వాస వీరుడు అని చెప్పడానికి ఎన్నో శ్రేష్టమైన సంగతులు వాక్యములో మనము గమనిస్తూ ఉంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు గమనించినప్పుడు కాలేబు యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నూను కుమారుడగు యెహోషువయు యోపెను కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. ఇది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసంతో కూడినటువంటి సందేశాన్ని సర్వ సమాజానికి అందించారంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో అక్కడ నెఫెనీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫెనీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. 14వ అధ్యాయం ప్రారంభించండి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చెడ్డ సమాచారం విన్నటువంటి సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చి మోసే అహరోనుల పైన తిరుగుబాటు చేసేటప్పుడు యెహోషువతో పాటు వెళ్ళిన కాలేబు ఒక్కడే విశ్వాసముతో ధైర్యంగా నిలిచి దేవుని గొప్పతనాన్ని ధైర్యంగా చాటిన వ్యక్తి కాలేబు. కాబట్టే కాలేబు యొక్క విశ్వాసాన్ని, కాలేబు యొక్క ధైర్యాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కాలేబు తను విశ్వాసం మాత్రమే కాదు, దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తుంటాం. మొదటిగా ఆయన గొప్ప విశ్వాసి, రెండవదిగా నిండు మనసుతో ప్రభువుని ఆరాధించిన గొప్ప ఆరాధికుడిగా మనం చూడగలుగుతుంటాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. మంచి మనసు, పూర్ణ మనసు. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము, యోపన్న కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను
నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. నిండు మనసుతో, పూర్ణ మనసుతో, మంచి మనసుతో దేవుడిని ఆరాధించిన వాడు కాలేబు. ఈ మంచి మనసు అన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 గోత్రాల నుంచి 12 మందిలో యెహోషువతో పాటు కాలేబు వెళ్ళారు. దేవుడు మోసే ద్వారా యెహోషువని నాయకుడిగా నియమించేటప్పుడు కాలేబు ఏమాత్రము అసంతృప్తి చెందలేదు. తన మంచి మనసు, తన తోటి సహోదరుడిని దేవుడే నాయకుడిగా ఏర్పాటు చేశాడని మంచి మనసుతో స్వీకరించేదే తప్ప యెహోషువ మీద ద్వేషము పెంచుకోలేదు కాలేబు. విశ్వాసములో ఎదిగి దేవుని నిండు మనసుతో ఆరాధించిన వారు తన తోటి వారు ఆశీర్వదించబడినప్పుడు ఆనందిస్తారే తప్ప వారు ఎన్నరూ అసూయ చెందరు. కాలేబు నేర్పుతున్న పాఠము, మోసే దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, అయ్యా నేను యెహోషువ కలిసి వేగు చూడడానికి వెళ్ళాము, మా ఇద్దరమే మంచి సమాచారం తీసుకొచ్చాం కదా, నేనెందుకు లీడర్ని కాలేదని కాలేబు ఏ రోజు యెహోషువని ప్రశ్నించలేదు. ఇది దేవుడి చిత్తమని తల వంచి తన సహోదరుని ఎదుట సమాధానంతో తన ముందుకు కొనసాగినటువంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తి కాలేబు. దేవుడు అంటున్నాడు, ఆయన మంచి మనసు కలిగిన వాడు కాబట్టి ఆ దేశంలో నేను అతన్ని ప్రవేశపెట్టేదను. ఆ దేశం చేరుకున్నటువంటి కాలేబు 85 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు కాలేబుని యెహోషువ పిలిచి స్వాస్థ్యం పంచేటప్పుడు యెహోషువతో తన సంభాషించిన సంభాషణే ఈ శ్రేష్టమైన మాట. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12లో అందరూ సారవంతమైన భూభాగాన్ని కోరుకుంటారు, అందరూ మైదాన స్థలాన్ని కోరుకుంటారు, కానీ కాలేబు ఎంత గొప్ప విశ్వాసి అంటే కాలేబు కోరుకుంటున్న ప్రదేశము కొండ ప్రదేశము. కొండ ప్రదేశాన్ని నాకిమ్ము. ఈ మాటల్ని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ అనాకీయులు ఉన్నారు. ఈ అనాకీయులు పర్వతవాసులు, శారీరకంగా చాలా బలవంతులు, చాలా ఎత్తరైనటువంటి వారు. వారిని గెలవటం చాలా కష్టం. అయినప్పటికీ కాలేబు వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఏమాత్రం సారవంతమైన భూభాగాన్ని కోరుకోవట్లేదు. తన 85వ ఏటకు వచ్చేటప్పుడు ఆయన యెహోషువతో అంటున్నాడు, నాయన 45 సంవత్సరాలప్పుడు ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నానో ఇప్పుడు ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నాను, ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. ఓకే అని మనం గమనిస్తే ఆ స్థలము హెబ్రోను. కాలేబు యొక్క ఉద్దేశము ఈ హెబ్రోన్లో దేవునికి మందిరాన్ని నిర్మించాలన్నది కాలేబు యొక్క హృదయవాంఛ. ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు కాలేబు విశ్వాసము చాలా గొప్పది. కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాడు. మూడవది కాలేబు మంచి మనసు. నాలుగవది కాలేబు యొక్క కోరిక పర్వత శ్రేణి. ఎక్కలేనంత ఎత్తైన ఆ పర్వత శ్రేణిని అనాకీయులు, వారు బహు బలవంతులు, వారిని చేరుకోవడం కష్టము, వారితో యుద్ధము చేయడము మరింత ప్రమాదము. ప్రమాదకరమైనటువంటి స్థలాల్ని కాలేబు దేవుని కొరకు సంపాదించాలని, అనగా సంఖ్యాకాండం 14:8లో సర్వ సమాజంతో 40 ఏళ్ల వయసులో ఏ మాట అయితే పలికాడో, మన యందు యెహోవా ఆనందించినట్లు ఆ దేశం మనకిచ్చెను. తన 85వ ఏట వరకు ఆ మాటను మర్చిపోలేదు సరికదా. ఆ మాట మీద నిలబడి నేను ఇప్పుడు అంతే బలాన్ని కలిగి ఉన్నాను. కాలేబు యొక్క బలము భౌతికమైనది కాదు, కాలేబు యొక్క బలము ఆధ్యాత్మికమైనది. రొట్టె వల్ల మాత్రమే మనుషుడు బ్రతకడు, దేవుని నోటి నుంచి మాట వల్ల బ్రతుకును. వాక్యముతో ఎదిగినటువంటి కాలేబు, విశ్వాసంలో స్థిరుడైన కాలేబు పర్వత శ్రేణిని కోరుకుంటున్నాడు. దేవుడు అద్భుతంగా కాలేబుకు ఆ ప్రదేశాన్ని అనుగ్రహించాడు. 13వ వచనమండి, యోపెన్న కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నిండు మనసుతో
అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చును. కాబట్టి హెబ్రోను యోపెన్న అను కెనిజు కుమారుడైన కాలేబుకు నేటి వరకు స్వాస్థ్యమై ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా అనాకీయుల గొప్పవాడు. అప్పుడు ఆ దేశము యుద్ధము లేకుండగా నెమ్మదిగుండెను. ఈ అనాయికి అన్నటువంటి వ్యక్తి గొప్ప బలమైన వ్యక్తిగాను, మరొక పేరు అర్బా అన్న మాటని మనం చూస్తూ ఉంటాం. ఈయన పేరునే కిర్యత్ అర్బా అన్నటువంటి మాట ఈ యొక్క హెబ్రోనికి ముందుగా ఉండేటట్లు చూస్తూ ఉంటాం. తను జయించిన తర్వాత తనకి హెబ్రోన్ అని పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. హెబ్రోన్ అంటే సహవాసము. అనాకీలు ఓడించాడు. బలమైనటువంటి కిర్యత్ అర్బా అనేటువంటి శత్రువుని జయించాడు. ఆ ప్రదేశానికి హెబ్రోను అని పేరు పెట్టి నెమ్మదిని కలుగు చేసినటువంటి కాలేబును మనం చూస్తూ ఉంటాం. తన జయానికి, తన విజయానికి కారణం ప్రభు అయిన క్రీస్తు. తన విశ్వాసము, తన నమ్మకము, తన మంచి మనసు, నిండు మనసు దేవుడిని ఆరాధించి దేవుని కొరకు తన వృద్ధాప్యంలో పనిచేయడానికి తన ముందుకు వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభువునందు ప్రియులారా, మనం ఇదివరకు చూసినటువంటి ఆ గ్రామం కోసం మనం పరిశీలించినప్పుడు దేవుడు విశ్వాన్ని మిషనరీ పరిచర్యకి ఇచ్చిన ఈ గొప్ప భారం అలాంటిదే. ఎత్తైన కొండల్లో ఎవరూ చేరుకోలేనటువంటి ఆ ప్రదేశంలో కేవలము కాలనడికను మాత్రమే వెళ్ళి చేరుకున్నటువంటి గ్రామాలు ఈరోజు విశ్వాన్ని మిషనరీ పరిచర్యలో సేవకులు చేస్తున్నటువంటి ప్రదేశాలు. కాలేబుకి ఇచ్చినటువంటి ఆ మంచి మనసు దేవుడి విశ్వాన్ని మిషనరీ పరిచర్యకి దర్శనంగా ఇచ్చారు. లోయల్లో, కొండల్లో ఎవ్వరూ వెళ్ళలేనటువంటి స్థలాలకు వెళ్ళి క్రీస్తు కొరకు గ్రామాల్ని సంపాదించటానికి సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కాలేబు అడిగినట్లు మనమందరం అడుగుదాం, దేవా ఈ కొండ ప్రదేశం మాకు దయచేయము. క్రీస్తు నామం ఎరిగినటువంటి ప్రజలకి సహవాసమును, నెమ్మదిని కలుగు చేయటానికి మిషనరీస్గా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత చేసుకోండి. ఇలాంటి కొండ ప్రదేశాలకు వెళ్ళి ప్రభువు కొరకు ప్రాణాల్ని పణంగా పెట్టి పరిచర్య చేస్తున్న మా కొరకే ప్రార్థన చేయండి. ప్రభు మేము ప్రేరేపిస్తే మాతో మీరు రండి, ఆ గ్రామాలు సందర్శిద్దాం. ఒక్కొక్క గ్రామాన్ని చేరుకోవటానికి 5 నుంచి 6 కిలోమీటర్లు 2-3 ఘాటీలు దాటితే తప్ప ఆ గ్రామాన్ని చేరుకోవడం కష్టం. దేవుని కృప, విశ్వాన్ని మిషనరీ పరిచర్యగా ప్రభు మాకిచ్చిన దర్శనం కొండల్లో సేవ చేయటం. కాబట్టి మా కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ గొప్ప పరిచర్య కొరకు మీరు సహాయాన్ని అందించండి. ఒక గ్రామంలో సంపూర్తిగా సేవ జరగడానికి నెలకు కేవలము 4,000 రూపాయలు మాత్రమే. అంత మాత్రమే కాదు, మీరు ప్రార్థన చేయండి, ప్రభా ఈ కొండ ప్రదేశంలో పరిచర్య చేస్తున్న విశ్వాన్ని సేవకుల కుటుంబాలు మీరు దీవించండి నాయనని. దానికి అనేకులు ఈ గ్రామాలకు వెళ్ళేటట్లు సహాయం చేయండి ప్రభు అని మీ ప్రార్థన మాకు ఎంత అవసరం. కాబట్టి ఇంకా సువార్త అందినటువంటి గ్రామాలని చేరుకునేటట్లు ఈ కొండ ప్రదేశాన్ని మాకు దయచేయి నాయనని ప్రార్థన చేద్దాం. అనేక గ్రామాల్ని ప్రభు చెంతకు నడిపిద్దాం, ఆశీర్వాదానికి వారసులు మోద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలైనా. కాలేబు లాంటి హృదయము, కాలేబు లాంటి ధైర్యము, కాలేబు లాంటి నమ్మకత్వము, మంచి మనసు, మంచి కోరిక ఆయన కొండ ప్రదేశాన్ని దయచేయమన్నారు. అది హెబ్రోనుగా మార్చబడ్డది. ఆయన రాబో రోజుల్లో గొప్ప మందిరం కట్టబడ్డది. నాయన ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆ కొండల్లో తండ్రి అనేకులు రక్షించబడి నీ సహవాసంలో ఎదుగుతూ నీ మందిరాలు నిర్మించబడి నేను ఆరాధించే స్థలాలకు మీరు మార్చి మహిం పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.